TSN9 టీవీకి స్వాగతం. హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టులు కదం తొక్కారు. తమకు రావాల్సిన అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుంచి నాంపల్లిలోని మీడియా అకాడమీ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు అకాడమీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన TWJF నేత మామిడి సోమయ్య, గత ప్రభుత్వం 23,000 కార్డులు ఇస్తే ఈ ప్రభుత్వం 44,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరుతో సంఖ్యను తగ్గిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా ఎడిషన్ సెంటర్లకు కార్డుల సంఖ్యను తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కార్డుల సంఖ్యను 15కు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు. ఆ జీవన్ మొత్తం కూడా తప్పుడు తడకలతోటి కనీసం ఒక విధి విధానం లేకుండా జర్నలిస్టులో తెలియనటువంటి పరిస్థితి, జర్నలిస్టులో ఎన్ని వర్గాలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితిలో ఆ జీవన్ తీసుకురావడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2-3 సార్లు అన్నారు, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ కార్డులు ఇస్తున్నాం, మేము ఎక్కువ మందికి ఇస్తున్నామని చెప్పారు. అదే ఇక్కడికి వస్తున్నా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారికి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు, వారిని ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు, వారికి ఏమవుతుందో తెలియదు. మాకు 252 జీవో తీసుకొచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, డెస్క్ జర్నలిస్టులకు సాధారణమైనటువంటి వృత్తిపరమైన జర్నలిస్టులు ఎవరైతే రోజువారీ రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని డివైడ్ చేసేటువంటి పద్ధతిలో 2 క్లాసుల సిస్టమ్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలు రోడ్లు ఎక్కడంతో నాలుగు గరుచుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని సంఘాలతోటి మీటింగ్ పెట్టి దాన్ని సవరిస్తున్నాము, అందరికీ ఒకే రకమైన కార్డు ఇస్తా అన్నాడు. ఓకే రైట్, వాడికి మేము ఆహ్వానించడం, వారికి సంతోషం వ్యక్తం చేసినాం, వారికి అభినందనలు తెలుపు. ఆ తర్వాత 252 జీవోలో వారు ఇచ్చినటువంటి అక్రిడేషన్లు ఎన్ని, గతంలో బిగ్ డైలీకి 20+20+12 ఉండేది. ఇవాళ ఎన్ని చేసిండు, 12+12+12 36, అంటే ఆల్మోస్ట్ 50% కార్డులు తగ్గించింది. అదే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటే ఇంతకుముందు 12+12+12 ఉండేది, అంటే 12 కార్డులు రిపోర్టర్లకు, 12 కార్డులు కెమెరామెన్లకి, 12 కార్డులు డెస్క్ ఉండేది. దాన్ని ఏం చేసిండు 8+8 చేసిండు. అంటే అక్కడ ఏం చేసిండు 36 నుంచి 24, అక్కడే 12 కట్ చేసిండు. అదే అయిపోయిందా. ఇక కేబుల్ ఛానళ్ళు 0, డెస్క్ జర్నలిస్టులు గతంలో 12 ఇచ్చేటువంటి దాంట్లో ఇవాళ 8 కుదించిండు. అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి 5 చొప్పున ప్రతి జిల్లాలో 20 నుంచి 25 డెస్క్ కార్డులు వచ్చేటట్టు ఇవాళ కేవలం ఎడిషన్ సెంటర్కి 4 నుంచి 5 కార్డులు ఇస్తామని చెప్పి జీవో వచ్చింది. ఎక్కడికి వెళ్ళి 44,000 ఇస్తాడు ఈయన, ఎవరికి ఇస్తాడు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది, ఆయన గైడ్ చేసిన ఆయనకు ఉంది. అసలు ఇక్కడ జర్నలిస్ట్ అంటే ఎవరో తెలియనట్టు వాళ్ళు ఈ జీవోను రూపొందించినట్టుగా కనిపిస్తారు. గతంలో ఇదే మీడియా అకాడమీ అందులో రైతు గారు ఉండగా కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేదు, ఎడిటర్లతో సంబంధం లేదు. దమ్ముంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, లేకుంటే నిన్నటి వరకు మీడియా అకాడమీ చైర్మన్గా కొనసాగినట్టు శ్రీనివాసరెడ్డి కానీ మీ ఆధ్వర్యంలోనే కె. శ్రీనివాస్ గారి, అంకమరావు గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లతో కమిటీ వేశారు కదా, ఆ కమిటీ నివేదికను బయటపెట్టండి. ఆ కమిటీ నివేదిక ఏమిచ్చింది, మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, మీరు ఇచ్చిన జీవోలు ఏంది, వీటి ప్రకారం ఏవి కూడా ఇవాళ జర్నలిస్టులకు ఆశ్రిత పక్షపాతంతో మొత్తం గుర్తింపునే ఆడుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం నెడతా ఉంది. జర్నలిస్టులతో ఆటలు ఆడుకునేటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. రేపు ఇదే పరిస్థితి కనుక కొనసాగిస్తే రేవంత్ రెడ్డి కుర్చీకి దించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మరోసారి జర్నలిస్టు సంఘాలతోటి సమావేశం కానీ అక్రిడేషన్ల పట్ల స్పష్టత చేయండి. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు విధంగా జర్నలిస్టులకు విధంగా చేయడం జరిగింది. జర్నలిస్టులకు ఉన్నటువంటి BHS పట్ల ఇప్పటి వరకు అవగాహన లేదు. ప్రమాద బీమాకు సంబంధించినటువంటి కట్టాల్సినటువంటి ప్రీమియం కట్టట్లేదు. ఈ ప్రభుత్వం ఆది నుంచి 2.5 ఏళ్లలో మొత్తం ఈ ప్రభుత్వం జర్నలిస్టులని అవమానపరుస్తుంది, అవహేళన చేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ విధానాన్ని మానుకోవాలి. మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం 200 కోట్ల రూపాయల నిధిని ఇస్తామన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్లు మాత్రమే ఇక్కడ ఉంది. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి ప్రతి
అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు లేవు. ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం జర్నలిస్టులు పట్టించుకున్నట్టు పాపాన పోవట్లేదు. కాబట్టి తక్షణం ఈ విధానాలను మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరంగా అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకటి అన్న మీరు చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ సర్క్యులేషన్ బట్టి మేము అప్లికేషన్ ఇస్తాం పేపర్లకు అని చెప్తా ఉన్నది. అంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఎక్కువ మంది స్టాఫ్, చిన్న సర్క్యులేషన్ ఉన్న పేపర్కి తక్కువ